సార్ ఎవరికైనా చంద్రబాబు పరిపాలన బాగుంటుందనే మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు ప్రజలు పూర్తి ఆమోదం ఆయనకి తెలిపారు. ఆయన ఇదే కాదు, ఇంకా మీదట డాక్రా మహిళలకు కానీ ఏదైనా కానీ ఆయన స్వచ్ఛందంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయమే చేస్తాడని ఆయన నమ్మి ఓట్లేసాం మేమందరం కూడా. ఇప్పుడు కూడా మేమేమంటామంటే ఆయన అన్నీ చేస్తాడు, చెప్పినవన్నీ చేస్తాడు. ఇంతకుముందు ప్రభుత్వం లాగా చేయడు, అందరికీ ఏదో ఇచ్చేసి కొంత ఇచ్చి కొంత ఇవ్వకుండా అట్లా చేయడు. చంద్రబాబు నాయుడు మాట ఏదైతే చెప్పాడో అదే చేస్తాడు. సార్, అయితే పెనుమాక ఊర్లో నిన్న స్వయంగా చంద్రబాబు గారే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందజేయడం జరిగింది వృద్ధులకి. అంటే ఒక ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి పెన్షన్లను అందజేయడం ఇదే మొదటిసారి. ఈ భావన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇదే మొదటిసారి అని నేను అనుకోను సార్. ఎందుకంటే అంతకుముందు 94లో ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా ఇలాంటివి చాలా జరిగినాయి. అది నేను చాలాసార్లు మీడియా ముందు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన అదే బాటలో ప్రజలకు దగ్గర అవ్వాలని ఆయన చాలా కుతూహలంగా చాలా దగ్గరగా ఉండాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాడు. సార్, అయితే చివరిగా చెప్పండి, మన నెల్లూరుకి సంబంధించి అటు రూరల్ అవ్వచ్చు లేదా ఇటు సిటీ కానీ నాయకులు సైతం శ్రీధర్ రెడ్డి గారు అవ్వచ్చు, అలాగే నారాయణ సార్ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను అందజేయడం జరిగింది. ఈ పరిణామం మీకు ఎట్లా అనిపిస్తుంది? సార్, నారాయణ సార్ గురించి ప్రజలకి అందరికీ తెలిసిన విషయమే. ఆయన మంచి వర్కరు. ఆయన చేసిన పనులు నెల్లూరు జిల్లాకి ఎవ్వరూ చేయలేదు ఇప్పుడు దాకా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఆయన కొన్ని వేల కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టి చేశాడు. అదేవిధంగా ఈరోజు కూడా ఆయన చేస్తాడు అనే నమ్మకంతో 72,000 పైసలకు ఓట్లు వేసి గెలిపించుకున్నాము. ఇంకా కోటంరెడ్డి విషయం అంటారా, ఆయన నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, నిత్యం ప్రజా సమస్యలపైనే పోరాడతాడు. అందుకని ఆయన్ని మేము గెలిపించుకున్నాము. కాబట్టి ఇద్దరు మాకు 2 కళ్ళు, ఇద్దరు మంచివాళ్ళు.